పెద్దపూలి పేరు చెప్తే కాకినాడ, పోలవరం జిల్లాల్లో జనం వణికిపోతున్నారు. ఏలేశ్వరం, అడ్డతీగల మండలాల పరిధిలో అటవీ ప్రాంతాలు, గ్రామాలను ఆనుకుని పులి తిరుగుతుండటంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడకలో ఉన్న పామాయిల్ తోటలో ఓ గేదె దూడపై పెద్దపులి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పులి అడుగుజాడలను గుర్తించారు. వెంటనే మర్రిపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇటు పోలవరం జిల్లా అడ్డతీగల మండలం వీరభద్రపురం సమీపంలోనూ పులి జాడలు కనిపించడంతో అంతా అప్రమత్తమయ్యారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న గొండోలు, కోనలోవ, గవరయ్యపేట, కొట్టపాలెం గ్రామాల పరిసరాల్లో ఇది సంచరిస్తున్నట్లు అటవీశాఖ ధృవీకరించింది. హైవే దాటి అవతలి వైపు ఉన్న రాజవమ్మంగి, అటవీ ప్రాంతాల్లోకి పులి వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పులి సంచరిస్తున్న వార్తలతో పలు గ్రామాల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో అటవీశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రజలు రాత్రి సమయాల్లో అడవి వైపు వెళ్లొద్దని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పులిని సురక్షితంగా బంధించి అడవిలో విడిచిపెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకు ముందే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరించిన పెద్ద పులిని అటవీశాఖ అధికారులు బంధించి అడవిలో వదిలిపెట్టారు. ఆ పెద్ద పులి మళ్లీ జనావాసాల్లోకి వస్తోందన్న అనుమానాలున్నాయి.